గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు సిగ్గుపడుతూ మరి తన ఫస్ట్ క్రష్ ఎవరు అని పేరు చెప్పారనమాట. సో, మరి ఆయనకి ఆటోమేటిక్‌గానే సెలబ్రిటీస్‌లో కూడా చాలామంది క్రష్‌గా ఫీల్ అవుతూ ఉంటారు రామ్ చరణ్ గారిని. మరి తన ఫస్ట్ క్రష్ ఎవరు? ఎవరి పేరు చెప్తూ అంత సిగ్గుపడడం జరిగింది? సో, ఖచ్చితంగా 'రామ్ చరణ్' గారు ఈరోజు ప్రముఖ హీరోలందరిలో కూడా ఒక టాప్ లిస్ట్‌లో ఉన్నారనమాట. సో, మరి ఆయనంటే అటు అమ్మాయిల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంటూ ఉంటుంది. మరి ఇంకా ఆయన కోసం ఎగబడే ఫ్యాన్స్ ఎంతోమంది షోస్ గానీ, సినిమాలు గానీ చూస్తూ ఉంటారు. సో, మరి అలాంటిది ఆయన క్రష్ ఎవరు? అసలు ఆయనకి ఎవరంటే ఇష్టం? ఆయనకి సినిమా హీరోయిన్‌లు ఎవరిని ఇష్టపడతారా? ఆయన ఏ హీరోని ఇష్టపడతారు? ఇవన్నీ తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎప్పుడూ అనుకుంటుంటారనమాట. అయితే 'ట్రిపుల్ ఆర్' సినిమా టైంలో ఆయన ఒక ఇంటర్నేషనల్ ఆన్‌లైన్ ఛానల్‌లో ఇంటర్వ్యూ ఇస్తూ సో, వాళ్ళకైతే సిగ్గుపడుతూ ఒక మాట చెప్పారనమాట. సో, ఆయనకి ఎవరంటే ఇష్టం, ఎవరంటే క్రష్ అని అడిగినప్పుడు జూలియా రాబర్ట్స్ అనే ఒక యాక్టర్ ఉందనమాట హాలీవుడ్‌లో. ఆమె అంటే నాకు క్రష్ అని చెప్పి, సో ఇదివరకు ఆమెను చూడటానికి ఎగబడేవాడిని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆమె సినిమాలు చూసేవాడిని అని చెప్పి. ఇప్పుడు ఆవిడ వయసు అయితే పెద్దదైపోయింది కానీ మరి అప్పట్లో ఆమె చేసిన సినిమాలు కానీ ఆవిడకున్న లుక్స్ కానీ సో ఎంతోమంది కుర్రకారుని కట్టుబడేసింది. వాళ్ళందరిలో మరి మన రామ్ చరణ్ గారు కూడా ఉండటం ఒక విశేషం అనమాట. సో ఇట్లా ఆయన క్రష్ లిస్ట్ని అయితే ఆయన బయటపెట్టారు. ఇంకా కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళందరూ పెద్ద నోన్ ఆర్టిస్టులు అయితే కాదు మన వాళ్ళకి. సో అంటే ఆయన చెప్పిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళు ఏ సినిమాలు చేశారు అని సెర్చ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలా సెలబ్రిటీలు అందరికీ కూడా రకరకాలుగా క్రష్లు ఉంటారు, రకరకాలుగా అభిమాన హీరోలు ఉంటారు. సో మరి ఇంకా రామ్ చరణ్ గారు ఎప్పటికీ కూడా నాకు డాడీ బాబాయ్ తర్వాత ఎవరైనా అని కూడా చెప్తూ ఉంటారనమాట. సో ఇంక ఇట్లా ఆయనకు కూడా ఒక హీరోయిన్ ఉందా, ఒక క్రష్ ఉందా అని చెప్పి. అంటే హాలీవుడ్‌లోనే కాదు మరి మన టాలీవుడ్‌లో ఎవరైనా ఉన్నారా ఫేవరెట్ హీరోయిన్ గాని? ఖచ్చితంగా ఆయన ఎప్పుడు చెప్తా ఉంటారు మన శ్రీదేవి గారు అంటే ఇష్టం అని చెప్పి, లేదంటే సావిత్రి గారు అని చెప్పి. సో అంటే పలానా అని లేదు కానీ అన్ని సినిమాలు చూస్తారు, గమనించుకుని. ఆయనకు ఎక్కువ నా రామ్ చరణ్ గారికి ఏంటంటే ఎక్కువ ఐడియా ఉండదు ఏంటంటే ఇట్లా ఇదే చూడాలి, ఇలా ఈ హీరోయిన్ ఫాలో అంటే అవ్వాలి. చిరంజీవి గారితో చేసినటువంటి యాక్టర్ ఇప్పుడు సీనియర్ యాక్టర్ ఉన్నారు విజయశాంతి గారు కోర్స్ రాధా గారు అట్లా వీళ్ళందరినీ కూడా ఆయనకి ఎప్పుడు అంటే ఒక చిన్న పిల్లాడిలాగా చూసారు అతను. ఎప్పుడు కూడా చరణ్ గారు ఈయన ప్రైమ్ టైంలో చిరంజీవి గారు ఉన్నప్పుడు ఆయన సెట్స్లోకి వచ్చిన అంటే ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు అదే క్యూట్ అన్నట్టుగా. ఇంకా వాళ్ళందరిలో ఎవరిని ఫేవరెట్ అనుకోవాలంటే ఇప్పుడు ఒక టైంలో ఇప్పుడు రాధా గారు ఉండొచ్చు, ఒక టైంలో శ్రీదేవి గారు ఉండొచ్చు, జగదేక్ వీరుడు ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ అని చాలా మంది మాట్లాడుకుంటారు. సో అట్లా రకరకాలుగా ఆయన ఇంకా అందరి మీద అభిమానం. ఒకళ్ళ పేరు చెప్తే ఇంకొకళ్ళు కోపం రావచ్చేమో అన్నట్టుగా ఎవరి పేరుని ఎక్కువ చెప్పడం అనమాట. సో ఇప్పుడు జయప్రద గారితో మాట్లాడినప్పుడు ఆవిడతో బాగా మాట్లాడతారు, ఇదివరకు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఆవిడతో. సో ఇట్లా రకరకాలుగా సందర్భాన్ని బట్టి వాళ్ళ మీద అభిమానం అనేది చూపిస్తూ ఉంటారు అనమాట. సో ఇక మరి తెలుగు హీరోయిన్లు అందరూ కూడా చిరంజీవి గారితో చేసిన వాళ్ళే కాబట్టి మళ్ళీ ఆయనతో ఎక్కడ ఎవరి పేరు చెప్తే ఆయన మళ్ళీ మాట్లాడుకుంటారు, మనం అంటే ఇష్టం లేదనుకుంటారు అని కూడా ఆయన చెప్పకపోవచ్చు. సో మన హీరోలు ఎవరో అట్లా ఒక ప్రత్యేకమైన హీరోయిన్ పేర్లు ఎవరో కూడా చెప్పరనమాట. చెప్తే వాళ్ళకి అలక వస్తుంది, తర్వాత మళ్ళీ మాట్లాడరేమో అని ఒక చిన్న ఇది గిల్ట్ ఉండొచ్చేమో. సో అట్లా రామ్ చరణ్ గారు అయితే ఒక హాలీవుడ్ ఇట్లా ఉంది అమ్మాయి అని చెప్పి ఆయన చెప్పడం చాలామంది ఫ్యాన్స్కి ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందనమాట. సో ఇప్పుడు ఆవిడ ఎవరని చెప్పి ఆ జూలియా రాబర్ట్స్ ఎవరో ఏంటి అని చెప్పి అందరూ కూడా గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.